చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పరమ చండాలమైనటువంటి ఒక పనులు అన్నట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది. నోరిప్పిత చిలక పలుకులు పలికిండు. నిన్నటిదాకా పార్టీలు మార్పుడు తప్పు, మారడం తప్పు, ఒక పార్టీలో గెలుపొంది ఇంకొక పార్టీలోకి పోవడం నేరం, ఒకవేళ మారినట్లయితే రాళ్ళు తీసుకొని అదేదో అనాగరికమైనటువంటి ఒక సంప్రదాయాలు చట్టాలు ఉండేటువంటి ఒక మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి ఒక చట్టాలు పట్టుకురావాలా, రాళ్లతో కొట్టి చంపాలా, వాళ్లను ఉరిదీసి చంపాలా, పార్టీలు మారుతాయని చెప్పని చిలక పలుకులు పలికినటువంటి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ పచ్చి పతివ్రత లెక్క మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ చూపెట్టుకుంటా ఉన్నాడు. పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూ గతంలో టీఆర్ఎస్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అటు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చట్టానికి లోబడి వాళ్ళ పార్టీలను శాసనసభలో పార్టీలనే విలీనం చేసుకొని జాయిన్ అయితే తప్పైనట్టుగా ఆయా శాసనసభ్యుల యొక్క ఇండ్ల దగ్గర చావుడప్పులు కొట్టి వాళ్ళ శవయాత్రలు చేసి వాళ్ళపైన శారీరకంగా భౌతికంగా దాడులు చేయాలా అని చెప్పని రెచ్చగొట్టే పరుషమైనటువంటి ఒక మాట్లాడిన పతివ్రత లెక్క మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే రకమైనటువంటి ఒక చిల్లర వైఖరికి వాళ్ళ పాల్పడతా ఉన్నాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు అని చెప్పని అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ దానం నాగేందర్ గారు, ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ గారు, అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి ఒక రంజిత్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది అటు వరంగల్ చెందిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు జాయిన్ అయినట్టుగా వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం. అది కూడా పకిలించుకుంటూ రేవంత్ రెడ్డి గారి పక్కన ఉండి మరీ జాయిన్ చేయించుకుంటున్నటువంటి ఒక దృశ్యాలు చూసిన తర్వాత ఈ పత్రికా సమావేశాన్ని పెట్టాలనిపించింది. రేవంత్ రెడ్డి గారిని ఏమనుకుంటాడంటే తను మాట్లాడతాడు, అయిపోతుంది, పబ్లిక్ మర్చిపోతారు అని చెప్పని అనుకుంటాడు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ యుగంలో, ఈ డిజిటల్ యుగంలో మాట్లాడిన ప్రతి మాట కూడా రికార్డ్ అయి ఉంటుంది, ప్రజల మనసుల్లో ఉంటుంది, డిజిటల్ వరల్డ్లో కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి దయచేసి ఈ వీడియోను ఒక్కసారి చూడాలా, మీడియా కూడా దయచేసి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు. ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు. ఉరి తీసే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ కోశాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి పార్టీ మారితే మరు క్షణమే వారి సభ్యత్వం రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఇంకో పెద్ద మనిషి ఇద్దరు పతివ్రత శిరోమణులు రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇద్దరు శిరోమణులు ఏం మాట్లాడినరో మీరు విన్నారు. ఒక ఆయన ఏమంటున్నాడు, ఒక పార్టీ కండు కప్పుకొని ఆ పార్టీలో అధికారంలోకి వచ్చినాక కనుక పార్టీ మారినట్టయితే వాళ్ళను ఉరిదీసే చట్టాలు కావాలా అని చెప్పని మీడియా సాక్షిగా, అది కూడా గాంధీ టోపీ పెట్టుకొని గాంధీ భవన్ సాక్షిగా మాట్లాడినటువంటిది. నాకు తెలిసి అదేదో జెండా వందనం పండుగ నాడు 15th ఆగస్టు నాడు ఏదో మాట్లాడి ఉంటాడు.
అంటే జాతి జెండా సమక్షంలో గాంధీ టోపీ పెట్టుకొని పచ్చి పతివ్రత శిరోమణి లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట అది. ఒకవేళ ఒక పార్టీ కండువ కప్పుకొని ఆ పార్టీ యొక్క బీఫామ్ మీద గెలుపొంది పార్టీ మారినట్టయితే వాళ్లకు ఉరిదీసే చట్టాలు అమలు చేయాలా, హత్యా నేరాలు వాళ్ళ మీద మోపాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు. ఇది పిసిసి అధ్యక్షుడి హోదాలో జాతి జెండా సాక్షిగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మాటలు. ఇక ఇంకొక శిరోమణి ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, పెద్దసారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా పార్టీలు మారే చేసినట్టయితే వాళ్ళని కొట్టి చంపుతాము, వాళ్ళని దేనికి పనికి రాకుండా చేస్తాం, ఆగమాగం చేస్తాము అని చెప్పని ఆయన మాట్లాడినరు. ఈ ఇద్దరు ఇంత పెద్ద ఎత్తున చిలక పలుకులు పలికి ప్రజలను నమ్మింపజేసి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మీరు చేస్తున్నటువంటి చిల్లర ప్రయత్నం ఏంది రేవంత్ రెడ్డి గారు? ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు దానం నాగేందర్ను పక్కన పెట్టుకొని మీరు ఇవాళ జాయిన్ చేసుకున్నారు? దానికి సమాధానం చెప్పాలా? మేము మాత్రం వదిలిపెట్టేది లేదు. నా దానం నాగేందర్ను వదిలిపెట్టము, నా రంజిత్ రెడ్డిని వదిలిపెట్టము, మిగతా పార్టీని వదిలిపెట్టి పార్టీ కండువ మీద గెలిచినటువంటి వాళ్లను, పార్టీ కార్యకర్తల చెమట చుక్కల మీద ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టం. చట్టబద్ధమైన నీలక రాళ్లతో కొడతాం, లేకపోతే శవయాత్రలు చేస్తాం, ఇవి మాటలు మాట్లాడతలేము. తప్పనిసరిగా వాళ్లకు తగిన గుణపాఠం చెప్పే విధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎట్టి పరిస్థితుల్లో వేస్తాం. వాళ్లకు రాజకీయ సమాధులు తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా కడతాము అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే దానం నాగేందర్ గారిని ఇవాళ అత్యంత గౌరవప్రదంగా జాయిన్ చేసుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు దానం నాగేందర్ గారు వినాలా, రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు వినాలి. దానం నాగేందర్ పంజగుట్ట చౌరస్తాలో దివాంచి దగ్గర బీడీలు అమ్మేటు. దానం నాగేందర్ పంజగుట్ట చౌరస్తాలో దివాంచి దగ్గర బీడీలు అమ్మేటు. మరి దివాంచి దగ్గర బీడీలు అమ్ముకునేటువంటి ఒక దానం నాగేందర్ని వాళ్ళ గాంధీ భవన్ దగ్గర బీడీలు అమ్మిస్తావా దానం రేవంత్ రెడ్డి? ఏ దానం నాగేందర్ గారినైతే పంజగుట్ట దివాంచి బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటాడు అని చెప్పని ఏదైతే ప్రచారం చేసినావో, ఇవాళ గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి తర్వాత ఇంకా మిగతా పెద్దలందరూ పక్కన నిలబడి దానం నాగేందర్ను జాయిన్ చేసుకొని గాంధీ భవన్ దగ్గర బీడీలు దానం నాగేందర్తో అమ్మిస్తావా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇది దానం నాగేందర్ గారు సమాధానం చెప్పాలా. ఎందుకంటే ఆయన రిజిగ్నేషన్ లెటర్ ఇది. కాంగ్రెస్ పార్టీకి 22 జూన్ 2018 మిత్రులారా, 22 జూన్ 2018 నాడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష హోదాలో గౌరవనీయులు దానం నాగేందర్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇది. రిజిగ్నేషన్ ఫ్రమ్ మెంబర్షిప్ ఆఫ్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఏఐసిసి మెంబర్ దానం నాగేందర్ ఎక్స్ మినిస్టర్ అని చెప్పని పెద్ద హెడ్డింగ్ తోటి దానం నాగేందర్ గారు ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన. ఈ ప్రకటనలో 2 కీలకమైన అంశాలు ప్రజలందరికీ తెలిసే ఉంటుంది, అయినప్పటికీ కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను. దీంట్లో 2వ పారాగ్రాఫ్, ఇది గూగుల్లో కొడితే కూడా లెటర్ కనబడుతుంది, దొరుకుతుంది మీకు. దీంట్లో ఉన్నటువంటి ఒక 2వ పారాగ్రాఫ్లో ఏమంటాడంటే, ఇంగ్లీష్లో ఉంది ఇది. ఇన్ రీసెంట్ టైమ్స్ I have tried my best to explain to the party high command, both at the state and center, the changing political scenario in Telangana state, with particular reference to the welfare of backward class communities, which comprise of more than 50% of populace. All my appeals have fallen on deaf ears అని చెప్పని. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50% పైగా ఉన్నటువంటి ఒక బీసీల యొక్క వెల్ఫేర్ ఏదైతే అణగదొక్కబడతా ఉందో, దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా
వాళ్లకు రావాల్సిన సముచితమైనటువంటి ఒక న్యాయం స్థానం పార్టీలో లభిస్తలేదు అని చెప్పని నేను పార్టీ హైకమాండ్కు చెప్తే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుంది అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేటువంటి ఒక సందర్భంలో 22 జూన్ 2018 నాడు దానం